ఓం శ్రీ మాత్రే నమ. 622వ నామము క్లీంకారి. ఓం క్లీంకారి అయి నమ. క్లీంకారము జగత్తంతా కూడా వశీకరణమైనటువంటి కామబీజము అంటారు. తల్లి కామబీజ స్వరూపురాలు. అమ్మ బీజము క్లీం. అయితే గుహ్య కైవల్య పదదాయిని ఇవన్నీ కూడా క్లీంకారి, కేవల గుహ్య, కైవల్య పదదాయిని ఇవన్నీ కూడా ఒక గుత్తి లాంటివి. వాగీశ్వరి విద్య ఇక్కడ ప్రారంభమవుతోంది. క్లీంకారి అంటే క్లీంకారము దివ్య బీజము, శక్తి గల బీజము. ఆ బీజము బాలమంత్రంలో ఉంది, చండికా మంత్రంలో ఉంది. అలా లక్ష్మీనారాయణ తత్వాన్ని తెలియజేస్తుంది ఈ క్లీం బీజం. వాళ్ళిద్దరి పుత్రుడు అయినటువంటి మన్మధుని బీజము అని కూడా అంటారు. అందుకే కామ వశీకరణ బీజము అంటారు దీన్ని. క్లీంకారం అంటే అమ్మ స్వరూపము. క్లీంకారము మోక్షస్వరూపము, మోక్షకారిణి, మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఇది వశీకరణ బీజం అంటారు. అంటే ఈ బీజం ద్వారా మనం అందరినీ వశీకరణ అంటే అదుపులోకి తెచ్చుకొని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని భావంతో చెయ్యటానికి వీలు కాదు. అలా చేసేటువంటి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే అమ్మ స్వరూపము వశీకరణ బీజమే అంటారు, చండీ మంత్రంలో ఉంది. ఇది మన్మథ బీజం. అంటే వికారాలు అందరికీ కూడా మన్మథ బీజం అనగానే అనేక వికారాలు మనసులో వస్తాయి, ఆ దుర్మార్గాలకి భావాలు వస్తాయి. అవన్నీ కాదు. వశీకరణ అంటే లాగటము అని అర్థం వస్తుంది. ఆకర్షణ శక్తి అంటే విష్ణుమూర్తిది. వీటన్నిటినీ పట్టుకుని అమ్మ ఈ జగత్ అంతటిని అనేక కోటి బ్రహ్మాండ జనని అయినటువంటి తల్లి వీటన్నిటినీ లాగి చేత్తో పట్టుకుని ఆడిస్తోంది, ఆధారంగా ఉంది. అమ్మ పట్టు లేకపోతే చందరవందరైపోతాయి, చల్లా చెదరైపోతాయి. అలాగే అమ్మ ఆ కామరాజ బీజము అని, వశీకరణ బీజము అని వేరు అర్థాలు కాదు. ఈ అమ్మ ఈ వశీకరణ అంటే వీటన్నిటినీ కూడా తన వశంలో ఉంచుకొని, అంటే తన నుండి వచ్చినటువంటి జగత్తు తన వశంలోనే ఉంచుకుని అలా చేత్తో అన్నిటి యొక్క ఆధారాలు పట్టుకుని ఆడించేటువంటి తల్లి క్లీంకారి మాత. అలా పట్టు కనుక అమ్మ వదిలిందా ఏది కూడా నిలిచేది లేదు, జగత్తే ఉండదు. ఎక్కడికక్కడ చిన్నాభిన్నమైపోతుంది, విడిపోతుంది. మరి ఎక్కడ జగత్తు అంతా పట్టుకున్న అమ్మ, ఆ జగత్తులో అణువుగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మరి ఇంద్రియాలు అనేకం ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. విషయాల మీదకి పోయి అనేక బంధాల్ని తెచ్చుకొని మళ్ళీ దుఃఖిస్తోంది. అలా కాకుండా అమ్మ మనలో ఉండి ఆ ఇంద్రియాలన్నింటినీ పట్టుకుని ఆ ఇంద్రియాలని కదిలించి పని చేయించేటువంటి తల్లి అమ్మ. అంటే ఆ ఇంద్రియాలన్నిటినీ వశీకరణ అంటే తన అధీనంలో పెట్టుకుని ఆడించేటువంటి తల్లి అమ్మ. పట్టుకోకపోతే, అమ్మ వదిలితే ఏ ఇంద్రియము పనిచేయదు, ఏది నడవదు, శరీరం అనేది కదలకే ఉండదు. అందుకే శరీరంలో ఉన్నటువంటి చైతన్యమే అమ్మ. మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ పట్టుకుని అమ్మ నడిపిస్తోంది. అదే క్లీంకారి.
అంతులేని జగత్తుని పట్టుకుని నడిపిస్తున్న శక్తి ఏదైతే ఉందో అదే క్లీంకారి. ఆ శక్తే కేవల ఇంద్రియాలని లాగి ఏం చేస్తుంది? ఇంద్రియాలని బయటికి వెళ్ళేటువంటి ఇంద్రియాలను లాగి ఏం చేస్తుంది? అంతర్ముఖం చేస్తుంది. అంతర్ముఖం చేయటం వల్ల ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి ఆత్మ దర్శనం అవుతుంది. ఆ సత్యమైనటువంటి నిత్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ అవలోకనం జరుగుతుంది. అంతటి అంతర్ముఖం అమ్మ చేస్తుంది. అదే రహస్యంగా ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఈశ్వరతత్వాన్ని తెలియచేస్తుంది అమ్మ. ఎప్పుడు? ఆ ఇంద్రియాలన్నింటినీ బయటికి పోయేటువంటి ఇంద్రియాలన్నింటినీ లాగి లోపలికి తిప్పుతుంది. ఆ తిప్పినప్పుడే ఆ ఈశ్వరతత్వాన్ని తెలియజేస్తుంది. ఆ ఇంద్రియాల చేతే తెలుసుకునేటట్లుగా చేస్తుంది. అదే కైవల్య పదదాయిని అనేటువంటి నామం కూడా చక్కగా అన్నిటికీ కలిసి ఉన్నటువంటి అర్థం వస్తుంది. అంతర్ముఖం చేస్తుంది. అంతర్ముఖంలో దృష్టి, అంతర్ముఖం అంటే ఏంటి? ఆత్మదృష్టి. బహిర్ముఖం అంటే బాహ్య దృష్టి, వస్తు దృష్టి, జగత్ దృష్టి, లౌకిక దృష్టి. లౌకిక దృష్టి నుండి బాహ్య దృష్టి అయినటువంటి లౌకిక దృష్టి నుంచి అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అయితేనే ఆత్మావలోకనం అవుతుంది. అటువంటి శక్తిని ఇచ్చేది క్లీంకారి. మరి బయటికి విషయాల మీదకి వెళ్ళినటువంటి ఈ మనస్సు, ఇవన్నీ కూడా విషయాలని ఇంద్రియాలు బయటికి వెళ్ళి ఆ విషయాల్ని తీసుకుని మనస్సు ద్వారా మరి లోపలికి తీసుకుని ఆ బాధల్ని, దుఃఖాల్ని, బంధాల్ని కలగజేసి అనేకమైనటువంటి దుఃఖాలనే కాకుండా క్షణికమైన సుఖాలనే ఇస్తుంది. పెద్ద దుఃఖాన్ని అంటే ఎక్కువ దుఃఖాన్ని, కొంచెము క్షణిక సుఖాన్ని ఇస్తుంది. అది తెలుసుకోలేక అదే శాశ్వతమైన సుఖం అనుకుని దానికోసం అర్రులు చాస్తాడు జీవుడు. అర్రులు చాచి అధోగతిలో పడిపోతాడు. అలా ఆ దృష్టి మారాలి. సృష్టి మారదు, దృష్టి మారాలి అని చెప్తుందమ్మ. అంటే నిన్న మన అదే బాహ్య దృష్టి అంటే వస్తు దృష్టి, అంతర్దృష్టి అంటే ఆత్మదృష్టి. మనకి ఏది కనపడినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ చూసినా, అది ఏ వస్తువును చూసినా దానిలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, ఆ ఉనికిని అమ్మ చైతన్యంగా భావించినట్లయితే అదే అంతర్దృష్టి. ఎప్పుడైతే అమ్మ చైతన్యంగా, అమ్మ భావనతో, భగవద్ దృష్టితో చూసామో అప్పుడు మనకి ఆనందమే కలుగుతుంది. భయం అనేది లేదు, అభయమే. అలా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అదే సచ్చిదానంద స్వరూపము. మరి బాహ్య దృష్టిలో ఉన్నప్పుడు ఒక నిమిషం ఆనందమైతే ఒక రోజంతా దుఃఖం. ఆ లెక్కన ఎప్పుడూ దుఃఖమయంగానే జీవితం గడుస్తుంది. ఏడుస్తూ పుడతాడు, ఏడుస్తూ పెరుగుతాడు, ఏడుస్తూ పోతాడు. మరి ఇంకెప్పుడు ఆనందం? మళ్ళీ ఒక జన్మతో సరిపోతుందా? చాలదు, అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఆ చక్రంలో జీవ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ అలా కొట్టుకుంటూ ఉంటాడు. ఆ కొట్టుకునేటువంటి జీవుడు ఎప్పుడు దాని నుండి బయటపడతాడు అంటే భగవద్ దృష్టి. అంటే వాడి దృష్టి మారాలి. సృష్టి మారదు. అంటే ఎలా జరిగాయి అలా జరుగుతూ ఉంటాయి. కానీ దానిలో నుంచి మనము తీసుకునేటువంటి భావము, బాహ్య భావము, లౌకిక భావము మనకి అలా దుఃఖాన్ని ఇస్తుంది. అదే భగవద్భావన, అంతర్దృష్టి, అంతర్భావన, ఆత్మదృష్టి, ఆ భగవంతుని యొక్క ఉనికిని, చైతన్యాన్ని మన దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆనందముగా స్వీకరించగలము. ఏ సంఘటన జరిగినా, ఏ పరిస్థితులు వచ్చినా కూడా అన్నీ కూడా మనకి మంచి కోసమే. భగవంతుడు మన మంచి కోసమే వీటన్నిటినీ కల్పిస్తున్నాడు. దీనిలో ఏదో మంచి ఉంది,
ఆ మంచిని మనము గ్రహించలేకపోయినా మన మంచికే అనేటువంటి భావాన్ని దృఢ నిశ్చయంగా ఉంచుకోవాలి. అప్పుడు మనకి దాని నుండి బయటపడటం తేలిక, ఆనందంగా ఉండగలము, ఆలోచన వస్తుంది, ఆచరించగలము, దాని నుండి బయట తేలిగ్గా పడతాము. ఆనందంగా దాన్ని స్వీకరించినప్పుడు అది పెద్ద కష్టం కూడా కాదు. ఏదైనా ఇష్టమైనప్పుడు కష్టం ఉండదు, ఇష్టం లేకపోతే అంతా కష్టమే. అలాగే దీన్ని భగవత్ ప్రసాదంగా మనము ప్రతిదాన్ని భగవత్ ప్రసాదంగా మనం భావించినట్లయితే అంతా ఆనందమే. మరి ఆ భగవత్ భావనే లేకపోతే అంతా బాధే. ఎప్పుడైతే భగవంతుని దృష్టి వస్తుందో అప్పుడు అభయం, భయం ఉండదు, అంతా ఆయనే చూసుకుంటాడు. మనదేముంది, మనం నిమిత్త మాత్రలము, అంతా నీదే భారం, చేసేది నువ్వే, చూసేది నువ్వే, చేయించేది నువ్వే, అనుభవించేది నువ్వే, అన్నీ నువ్వే కదా. నాది ఈ శరీరం అనేది ఒక పనిముట్టు మాత్రమే కదా. నీ ఇష్టం, నువ్వు ఎలా నడిపిస్తావో, ఏ దోవలో నడిపిస్తావో నడిపించు అని అన్నామనుకో, ఏ దోవలో నడిపిస్తాడు? మంచి దోవలో ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి పనులనే చేయిస్తాడు, మంచి భావాలనే ఇస్తాడు, అన్నిటినీ మంచిని చూసుకునే, అన్నిటిలో మంచి చూసుకునే శక్తిని ఇస్తాడు, అన్నింటిలో భగవంతుని చైతన్యాన్ని చూడగలిగేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. అలా ఇచ్చి 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 తన దగ్గరికి పరబ్రహ్మ ప్రజ్ఞానం, పరబ్రహ్మ స్వరూపం దాకా వచ్చేదాకా ఆయన నడిపించుకుంటూనే వెళ్తాడు. అలా తన దగ్గరికి నడిపించుకుంటాడు. అలా పరమాత్మ యొక్క భావన ప్రధానము, అదే మనల్ని గట్టెక్కిస్తుంది. ధ్యానము 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 కూర్చుని ధ్యానము చెయ్యాలి అంటే కూర్చున్న శరీరం కూర్చున్న మనసు కూర్చోదు. దాన్ని ధ్యానముగా ఎల్లప్పుడూ ధ్యానము ఎలా చెయ్యాలి, పనులు చేసుకోవాలిగా అనుకుంటాము. అసలు సాధన చేస్తే అదే తేలిక. కూర్చుంటే మనసు వెళ్ళిపోతుంది, అదే పని మీద ఉన్నప్పుడు పని మీద ఉంటుంది. ఆ పనిని భగవద్ భావనగా, భగవత్ స్వరూపంగా, పనినే భగవంతునిగా భావించి పని చేస్తుంటే అది ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది, అయిపోతుంది పని. అలా ఆ భావన పని చేస్తూ అన్నింటిలో, వస్తువుల్లో, జీవుల్లో, పరిస్థితుల్లో అన్నింటిలో పరమాత్మ యొక్క చైతన్యాన్ని మనం చూడగలిగితే అదే ధ్యానం, అదే ధ్యాస, అదే ముక్తిని కలిగించేటువంటి మార్గము. ఎందుకంటే ఎప్పుడూ భగవద్ధ్యాస ఉన్నవాడు ముక్తుడే అయిపోతాడు, జీవన్ముక్తుడే అవుతాడు చివరికి. అంటే క్షణము కూడా మరువకుండా చేసేటువంటి ధ్యానమే ముక్తిని ఇస్తుంది. ధ్యానం అంటే ధ్యాస, ధ్యాస అంటే కూర్చుని చేసేది శ్వాస మీద ధ్యాస అయితే, పని చేసేటప్పుడు ఉండేది ధ్యాస, ఉండవలసిన ధ్యాస భగవంతుని మీద, దానిలో ఉన్నటువంటి ఆ చైతన్యం మీద. ప్రతి దానిలోనూ చైతన్యం ఉంటుంది, ప్రతి దానికి ఉనికి ఉంటుంది. ఆ ఉనికిలో మనము లీనమవుతూ ఆ భగవతత్వంలో మనస్సు లయించిపోతూ ఆ భగవంతుని భావనలో, అంటే ఇదే దృష్టి మారటం అంటే అదే పరిస్థితులు, అదే సంసారము, అదే కర్మలు, అదే పనులు, అదే జీవనం. అయినా అంతకుముందు బాహ్య దృష్టి ఉన్నప్పుడు బాధలు, బంధాలు, అదే భగవద్ దృష్టితో కార్యక్రమాలు, పనులు అన్నీ చేసుకుంటూ ఉంటే అదే ఆనందంగా, తేలికగా, హాయిగా జీవనం గడిచిపోతుంది. అదే పరబ్రహ్మ స్వరూపంగా మారిపోతుంది, అదే జీవన్ముక్తిని ఇచ్చేటువంటి స్థితి వస్తుంది. ఇదంతా ఎట్లా వస్తుంది? అమ్మని ఆశ్రయిస్తే వస్తుంది. క్లీంకారి మోక్షకారిణి అయినటువంటి అమ్మని ఆశ్రయిస్తే చక్కగా అంతర్ముఖం చేసి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి పరబ్రహ్మ స్వరూపంగా మార్చే వరకు వదిలిపెట్టకుండా అమ్మ నడుపుతుంది. చక్కని మార్గంలో అమ్మ నడుపుతుంది, లక్ష్యాన్ని చేరుస్తుంది. అటువంటి క్లీంకారి మాతకి నమస్కారం చేసుకుందాం. స్వస్తి.